అండి. నా పేరైతే అనిత. నేను ఒక 15 సంవత్సరాల నుంచి బ్యూటీ పార్లరును, ఒక 10, 12 ఇయర్స్ నుంచి టైలరింగును షాప్ రన్ చేస్తున్నాను. టైలరింగే ఫస్ట్ నేర్చుకున్నాను. బ్యూటీషియన్ నేర్చుకోవడానికి ముందే టైలరింగ్ నేర్చుకున్నాను. కానీ టైలరింగ్ నాకు కరెక్ట్‌గా నేర్పించిన వాళ్ళు దొరకలేక వెళ్ళడం, ఏదో వాళ్ళు నేర్పించడం, నేర్చుకొని రావడం కరెక్ట్‌గా మన కళ్ళ ముందు వాళ్ళు స్టిచ్ చేస్తారు. మనం చేసేటప్పటికి రాదు. ఇప్పుడు అంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి చాలా టైం పట్టేసిందనమాట. టైలరింగ్ కరెక్ట్‌గా వెదుక్కొని నేర్చుకోవడానికి. ఇప్పుడు ఒక 11 ఇయర్స్ దాకా టైలరింగ్ షాప్ అయితే రన్ చేస్తున్నాను. నేను ఆలోచించిందేంటంటే చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఉంటున్నాయి. కానీ అయినా సరే మనం ఆన్‌లైన్‌లో క్లాసెస్ తీసినా సరే, తీసినప్పుడు అందులో జాయిన్ అవ్వడం, ఇందులో జాయిన్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటున్నాం. ఎందుకు అని ఆలోచిస్తే కరెక్ట్‌గా నేర్పించిన వాళ్ళు దొరకక చూసి చూసి మనం కన్‌ఫ్యూజ్ అయ్యి ఏ ఛానెల్ ఈ ఛానెల్ నమ్మాలా? ఆ ఛానెల్ నమ్మాలా? అని తెలియలేదు కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెట్టి బయట కూడా మోసపోతూ ఉంటున్నారనమాట. సో, అలా జరగకూడదు అనడం కోసం మీరు టైలర్ అయ్యుంటే ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎలా ఇదిగోండి నేను 15 సంవత్సరాల క్రితం నేర్చుకునేటప్పుడు వేసిన రికార్డింగ్ బుక్స్ చూడండి. ప్రతి ఒక్కటికిను ఇలా డ్రాయింగు, ఇలా థియరీ కూడా రాసి ఉంటాను. సో, ప్రతి ఒక్కటికి మీకు ఉంటుంది. అంటే ఇలా టాప్స్, జబేలా ప్రతి ఒక్కదానికిను మీకు ఇలా నేను రాసి నేర్చుకున్నాను. బుక్స్ కూడా చూడండి వర్షంకి తడిసి ఇలా కిందకి కలర్ వదిలేసినా ఇంకా ఆ రికార్డింగ్ అయితే మనకి పనిచేస్తుంది. సో, వీడియోస్ మనం ఎన్ని చూసినా సరే మీ దగ్గర ఒక రికార్డింగ్ నోట్స్ ఉంటే గాని మీకు కరెక్ట్‌గా రాదు. సో, ఇందులో చూడండి డ్రెస్సు, నైటీ, పఫ్ స్లీవ్ ప్రతి ఒక్కటి నేనైతే ఒక 44 ఐటెమ్స్ అనుకుంటాను. 44, 46 దాకా వేసి ఉంచాను. ఇగోండి చూడండి. పైజామా. సో, ఇది నేను ఎలా ఈ రికార్డ్ నోట్ రెడీ చేశానో మీకు సేమ్ ఫస్ట్ స్టార్టింగ్ కర్చీఫ్ నుంచి మీకు ఎండింగ్ దాకా నేనైతే నేర్పించబోతున్నాను. మీరు ఎంత నా వీడియోస్ ఉన్నా కూడా మీరు ఇలాంటి ఒక రికార్డ్ నోట్ పెట్టి నేను చెప్పింది మీరు రాసుకొని మీకు అర్థమైనట్లు రాసుకున్నారంటే చాలా చాలా ఈజీగా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చండి. టైలరింగ్ పెద్ద కష్టమేం కాదు. కనీసం బయటికి మనం స్టిచ్ చేసి సంపాదించకపోయినా మీ ఇంట్లో మీ బట్టలు, మీ పిల్లల బట్టలు కుట్టుకొని చూస్తా కూడా ఒక ఆనందం ఉంటది. అందుకోసమే చెప్తున్నాను. కానీ మన మెథడ్ ఫాలో చేసి మీరు ప్రతి ఒక్కటి చూసారనుకోండి, మీరు ఒక 100 మంది స్టూడెంట్స్‌నైతే రెడీ చేయొచ్చు. అందుకే నేను ఇలా స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. ఇంకా నేను మెహందీ ఆర్టిస్ట్ కూడా. మెహందీ ఒక 4 ఇయర్స్ నుంచి వేస్తున్నాను. బ్యూటీషియన్ ఉంది. మేకప్ ఆర్టిస్ట్, ఆరి వర్క్. సో, మీకు ఇందులో ఏ క్లాసెస్ కావాలి అంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచే వెళ్దాం. స్లోగా వెళ్ళినా పర్ఫెక్ట్‌గా నేర్చుకుందాము. ఇదే చూడండి టైలరింగ్‌కి అప్పట్లో కొనిన బుక్స్ ఇవన్నీ అప్పట్లో వీడియోస్ లేవు కదా! వీడియోస్ లేనప్పుడు తీసుకున్నయి చూడండి. ఎలా మెజర్‌మెంట్ చేయాలి? ఏంటి? ఇవంతా మీకు బుక్స్‌లో కూడా ఉంటదనమాట. ఈ బుక్స్ తమిళ్‌లో ఉంటుందండి. నేను తమిళే కాబట్టి తమిళ్‌లో ఉంటుంది ఈ బుక్కు. సో, ఇందులో ఉన్నది నేను తెలుగులో మీకు ఎలా నేర్పిస్తే అర్థమవుతది అన్నట్లు క్లాస్ తీద్దామని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చింది అనుకుంటే సపోర్ట్ చేయండి. ఏ క్లాస్ మెహందీ క్లాస్ కావాలంటే కూడా కిందన కామెంట్ చేయండి. ఆరి క్లాస్ కావాలంటే కిందన కామెంట్ చేయండి. ఏదైనా సరే మనం స్టార్టింగ్ నుంచి వెళ్తాము. కొంచెం స్లోగా వెళ్ళినా సరే నీట్‌గా నేను నేర్పించాలి అనేసి అనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి ఇక మీద మీకు రోజు వీడియోస్ అయితే వస్తూ ఉంటుందండి. సో, టైలరింగ్ కూడా బేసిక్స్ నుంచే వెళ్తాము. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏదైనా మీకు ఇప్పుడు వెంటనే నేర్చుకోవాలి అని అనుకున్నా సరే కూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాంటి క్లాసెస్ కూడా తీసి అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే నాలాగా మీరు ప్రతి ఒక్కటికి నాకైతే బుక్స్ ఉంటూ ఉంటది. ఈ బ్యూటీషియన్‌కి ఉంటది. ఇగోండి. బ్యూటీషియన్ కూడా నేను మొత్తం ఇలాగా మెనిక్యూర్, పెడిక్యూర్ ఇలాంటివన్నీ రాసి రికార్డింగ్ పెట్టుకుంటాననమాట. సో, మీరు ఇలాగే తయారు చేసుకోండి అని చెప్పట్లేదు. వీడియోస్ ఈరోజు ఉంటది, రేపు ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే మన ఛానెల్‌లో ఎడిటింగ్ ఉండదండి. ఎడిటింగ్ అంతగా చేయను. ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడితే మాత్రం ఎడిటింగ్ చేస్తాను. తప్పుగా వేసినా అలాగే వేస్తాను. రైట్‌గా వేసినా అలాగే వేసి మీకైతే వీడియోస్ చూపిస్తాను. ఏదో మాయ చేసి నేను ఇలా స్టిచ్ చేశాను, ఇలా వచ్చింది అని చెప్పకుండా నేచురల్‌గా, నార్మల్‌గా నేను మా షాప్‌లో ఎలా స్టిచ్ చేస్తున్నాను అనే మెథడ్‌తో మీకైతే నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఫాలో చేయండి. ఏ డౌట్ వచ్చినా సరే కిందన కామెంట్ బాక్స్‌లో అడగండి. అడిగితేనే మీ డౌట్ ఇంకొకళ్ళకి రాకుండా ఉంటదనమాట. అప్పుడు మీరు అడిగినప్పుడు తెలుస్తది. ఓహ్! ఇలాంటి ఒక డౌట్ కూడా ఉందా అనేసి తెలుస్తది. సో,
ఇంకొకళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ఉద్దేశ్యం ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళలు ఒక రూ. 10, రూ. 20 సరే మనకి సంపాదించుకుంటే ఆటోమేటిక్‌గా ఒక ఆహ్, ఇన్ ఫ్రీడమ్ మనకి ఉన్నట్లు ఉంటది. మనం సంపాదించడం స్టార్ట్ చేసి మనం సంపాదించాము అంటే అందులో ఒక ఆనందం కూడా ఉంటది. అందులోనూ మీరు సంపాదించి మీ పిల్లలకి గాని, మీకు నచ్చిన వాళ్ళకి, మీ హస్బెండ్స్‌కి ఎవరికైనా సరే మీరు ఏదైనా ఒక వస్తువు కొనేసి ఇచ్చి చూడండి. అందులో ఉన్న ఆనందమే వేరు. సో, అంత సంపాదించడం అవ్వకపోయినా ఈ ఛానెల్ చూస్తున్నారు అని అంటేనే మీరు ఇంతవరకు ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న తపనతోనే చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ మన ఛానెల్‌లో నుంచి ఏదో ఒక్కటైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకునే బయటకు వెళ్తారు. అంతవరకు నేర్పించే బాధ్యత నాది. సో, నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను. సో, బేసిక్స్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మీరు గ్రూప్‌లో యాడ్ అవ్వండి. యాడ్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఫోటోస్ తీసి పంపించండి. ప్రతి ఒక్కటి మీకు థియరీ లాగా వస్తుంది. థియరీ అండ్ ప్రాక్టికల్ వస్తుంది. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసి వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ గ్రూప్‌లో సెండ్ చేసినట్లు చూసుకోండి. అప్పుడే మీరేం జేస్తున్నారు అనేది నాకు తెలుస్తది. ఏదో వీడియోస్ చూసాము, ఆహ్, ఏదో అనేసి అలా వెళ్ళడం అయితే కుదరదు. నేర్చుకోండి. ఆహ్, అందుకే ఈ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాము. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇంతవరకే గ్యాప్ అయిపోయింది. సో, ఫస్ట్ కమెంట్ మీకు ఏ క్లాస్ కావాలి అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకేం కావాలి? ఏం డౌట్ ఉంది? ఏంటి అనేది కామెంట్ చేశారంటే నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, రేపటి నుంచి ఛానెల్ నేమ్ కూడా అందుకే మార్చాననమాట. గెలుస్తాం రండి అనేసి. సో, అందరూ కలిసి మీకు ఏది నేర్చుకోవాలని ఉందో అందులో గెలిసి చూపించండి. సో, రండి అయితే అందరూ కలిసి గెలుస్తాం. బాయ్.